మనం ఇవాళ చూడబోయే టాపిక్ ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్. సో, మిడ్ ఎగ్జామ్స్ అంత కాంప్లికేటెడా అంటే అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. కాకపోతే మనం రెగ్యులర్‌గా ఇయర్‌లీ రాసే ఎగ్జామ్స్‌కి, మిడ్ ఎగ్జామ్స్‌కి ఒక తేడా ఉంటది. +2 వరకు ఇయర్‌లీ ఎగ్జామ్స్ రాస్తాం. అక్కడ కూడా మనకి మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి మధ్యలో. హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అలా. కాకపోతే ఫైనల్ మార్క్స్ అనేవి ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్‌ని బేస్ చేసుకునే ఉంటాయి. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ అసెస్‌మెంట్, ఎక్స్‌టర్నల్ అసెస్‌మెంట్. మొత్తం 100 మార్క్స్‌లో మనకి 60 మార్క్స్ ఏమో ఎక్స్‌టర్నల్‌కి ఉంటాయి. తర్వాత వచ్చేసి 40 మార్క్స్ ఇంటర్నల్ ఉంటాయి. సో, అందుకని మనం ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఎజెండా ఏంటంటే పర్పస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ మిడ్ ఎగ్జామ్స్. అంటే మిడ్ ఎగ్జామ్స్ జనరల్‌గా ఎందుకు పెడతారు? పెట్టడంలో ఉద్దేశ్యం ఏంటి? అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది? సో, మిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2 డిఫరెంట్‌గా ఉంటాయి. మిడ్ ఎగ్జామ్‌కి ఒక రకం ఉంటది క్వెషన్ పేపర్, ఫైనల్ ఎగ్జామ్‌కి ఇంకొక రకం ఉంటది. కాబట్టి ఈ 2 తెలిసి ఉండాలి మనకి. దాంతో పాటు సిలబస్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఏంటి సిలబస్, డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రతి కోర్సుకు కూడా అంటే ఏ సబ్జెక్ట్ అయితే మనం చదువుతున్నామో ఆ సబ్జెక్ట్‌కి యూనివర్సిటీ సిలబస్ ఇస్తది. అటానమస్ కాలేజ్ అయితే మన కాలేజీ నుంచి సిలబస్ వస్తది. ఫ్యాకల్టీ టీచ్ చేసేదంతా కూడా అదే సిలబస్ టీచ్ చేస్తారు. ఎగ్జామ్‌లో కూడా అదే అడుగుతారు. అలాగే అంతకుముందు లాగా ప్రతిదీ చదవాల్సిన అవసరం ఉండదు. అన్‌లెస్ మీరు కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తప్పితే మిగిలినవి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు. కోర్ సబ్జెక్ట్స్ మాత్రం సబ్జెక్ట్ అండర్‌స్టాండ్ చేసుకోవడాన్ని, రాయడానికి చదవాలి. దానికోసం సిలబస్ ఎంతుంది, అలాగే మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే ఎలా ఎగ్జామ్‌లో ఇస్తారు అనేది చూస్తే అనవసరమైనవి చదవడం తగ్గించొచ్చు. టైమ్ సేవ్ అవుతుంది. తర్వాత టైమ్ అలొకేషను లేదు ఒక 5 డేస్ ప్లాన్ చేసి ఎలా చదవచ్చు అనేది. తర్వాత యాక్టివ్ స్టడీ అండ్ రివిజన్ స్ట్రాటజీస్. అంటే మనం ఏదో అందరూ కష్టపడి చదువుతా ఉంటారు. కాకపోతే ఆ చదివింది మనం ఎంతవరకు ఎగ్జామ్ హాల్‌లో ప్రెజెంట్ చేయగలిగామనే దాన్ని బట్టే మార్కులుంటాయి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఎగ్జామినర్ మనం అక్కడ ఏం రాసాం అనేది చూస్తాడు తప్పితే, మనం ఎంత చదివాము, ఇంటి దగ్గర ఎంత చదివాము, లేకపోతే బుక్స్‌లో ఎన్ని రాసాం అనేది చూడడు. సో, ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో, ఎలా చదివితే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని కవర్ చేయొచ్చు. అలాగే ఎగ్జామ్‌లో రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఆ మెథడ్స్ ఏంటనేది చూద్దాం. తర్వాత చదవడంతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. స్పెషల్‌గా మిగిలిన రోజులన్నీ ఎలా ఉన్నా సరే, ఎగ్జామ్ టైమ్ వచ్చేసరికి అందరూ మిడ్‌నైట్ దాకా కూర్చొని చదవడం, తెల్లారిన దాకా చదవడం, లేదంటే ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ రేపుందనంగా ఇవాళ రాత్రి 1, 2 దాకా చదవడం. ఇవనేవి మీ మెమరీ మీద ఎఫెక్ట్ చూయిస్తాయి. మీరంత చదివారన్న ఫీలే కానీ, అక్కడికెళ్తే మీకు ఎగ్జామ్ హాల్‌లో నిద్రొస్తూ ఉంటది, గుర్తుకు రాదు. సో, హెల్త్‌ని ఎలా కేర్ తీసుకోవాలి ఎగ్జామ్స్ టైమ్‌లో. దాంతో పాటు జనరల్‌గా ఫస్ట్ టైమ్ ఎళ్ళే వాళ్ళకి స్ట్రెస్ ఉంటది. స్ట్రెస్ అంటే ఓవర్ థింకింగ్. ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఒక్కోసారి మనం చదివినయి వస్తాయో రావో, లేదు మనం చదువుకొని ఎళితే అక్కడికెళ్ళిన తర్వాత మర్చిపోతామేమో. సో, ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండాలి అంటే ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి. అలాగే మోటివేషన్ కూడా ఇంపార్టెంట్. అయితే సిస్టమ్స్ డెవలప్ చేసినప్పుడు మోటివేషన్ అనేది పెద్ద ఎఫెక్ట్ ప్లే చేయదు. బట్ కాకపోతే ఏంటంటే మనం సిస్టమ్స్ ఇంకా డెవలప్ చేయలేదు కాబట్టి మోటివేషన్ అనేది అవసరం. జనరల్‌గా ఒక్కొక్కసారి ఒకరోజు చదవాలనిపిస్తది, ఒక్కరోజు చదవాలనిపించదు. సో, ఇలాంటి ఇష్యూస్‌ని ఎలా అవాయిడ్ చేయొచ్చు. దాంతో పాటు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్ రోజు ఏం చేయాలి, జనరల్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఎగ్జామ్ హాల్స్‌లో కానీ, ఎగ్జామ్ డేస్‌లో కానీ. తర్వాత ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయొచ్చు. సో, ఇది ఓవరాల్‌గా ఎజెండా. ఎక్సెప్ట్ థర్డ్ వన్ వి విల్ ఫోకస్ అదర్ పార్ట్స్. రైట్? పర్పస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ మిడ్ ఎగ్జామ్. జనరల్‌గా మనకి ప్యాటర్న్ చూస్తే ఎలా ఉంటదంటే,
థియరీ ఎగ్జామ్ కానీ ఎక్స్పెరిమెంటల్ కానీ 100 మార్క్స్ అయితే ఇంటర్నల్ 40 ఉంటాయి, ఎక్స్టర్నల్ 60 ఉంటాయి. సో ఈ ఇంటర్నల్ 40లో మనకి ఎగ్జామ్స్ 30 మార్క్స్ ఉంటాయి, అసైన్మెంట్ 5 మార్క్స్, వైవా 5 మార్క్స్, 30 + 5 + 5. అయితే ఎగ్జామ్స్ వచ్చేసరికి మిడ్ 1, మిడ్ 2, మిడ్ 3 ఉంటాయి. సో మిడ్ 1, మిడ్ 2 50% సిలబస్, 50% సిలబస్ కవర్ చేస్తారు. ఈ థర్డ్ మిడ్ అనేది ఆప్షనల్. సో ఎవరన్నా ఆబ్సెంట్ అయినా కానీ, లేదు మార్క్స్ బాగా తక్కువ వచ్చినాయి అన్నా సరే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ థర్డ్ మిడ్లో ఆబ్జెక్టివ్ ఉంటుంది, 30 ఆబ్జెక్టివ్స్, కంప్లీట్ ఆబ్జెక్టివ్ పేపరు, టోటల్ సిలబస్ ఉంటుంది, 5 యూనిట్లు మొత్తం సిలబస్ ఉంటుంది. ఇది ఆప్షనల్ అండి. తర్వాత ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్లో ఫస్ట్ మిడ్కి 50% సిలబస్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మనకి 5 యూనిట్లు ఉంటాయి. 5 యూనిట్లో మొదటి 2.5 యూనిట్లు ఫస్ట్ మిడ్కి, సెకండ్ మిడ్కి 2.5 యూనిట్లు ఉంటాయి. తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక్కొక్క మార్క్ ఉంటాయి, 10. తర్వాత పార్ట్ బిలో వచ్చేసి 6 క్వశ్చన్స్ ఇస్తారు, 4 రాయాలి, 4, 5, 20 మార్కులు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే ఇలా ఉంటుంది. ఇది ప్రీవియస్ పేపర్ ఓల్డ్. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ముందు 10 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఈ 10 ఆబ్జెక్టివ్స్ కూడా ఎలా ఇస్తారంటే మనకున్న 1, 2, 3 యూనిట్ల నుంచి మొదటి దాంట్లో నుంచి 4, 4, 2 అలా ఇస్తారు, రైట్? అంటే మొదటి 10 మినిట్స్లో మనం ఈ 10 మార్క్స్కి ఆన్సర్ చేసేసి రిటర్న్ చేయాలి ఎగ్జామ్ హాల్లో. అది రిటర్న్ చేసిన తర్వాత మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఇస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్ ఇచ్చి దాంతోపాటు బుక్లెట్ ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. సో ఆ బుక్లెట్లో ఇది రాసిస్తాం. సో కాబట్టి ఆబ్జెక్టివ్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కూడా ఇవ్వచ్చు, లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అయినా ఇవ్వచ్చు. కాకపోతే ఎక్కువ అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తుంటారు. 10 మార్క్స్ 10 మినిట్స్, ఫస్ట్ 10 మినిట్స్. రిమైనింగ్ 110 మినిట్స్ అంటే ఎగ్జామ్ వచ్చేసి మిడ్ ఎగ్జామ్ 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్లో ఫస్ట్ 10 మినిట్స్లో ఆబ్జెక్టివ్ పేపర్ కంప్లీట్ చేసి రిటర్న్ చేసేయాలి ఎగ్జామినర్, మన దగ్గర ఉండదు. తర్వాత మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఇస్తారు. ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ నుంచి 2, సెకండ్ యూనిట్ నుంచి 2, థర్డ్ యూనిట్ నుంచి 2. ఇక్కడ CO అని ఉన్నాయి కదా, కోర్స్ ఆబ్జెక్టివ్ అని. 1 అంటే యూనిట్ 1, 2 అంటే యూనిట్ 2, 3 అంటే యూనిట్ 3. సో యూనిట్ 1 నుంచి 2, 2 నుంచి 2, 3 నుంచి 2 వస్తాయి. అయితే 6 క్వశ్చన్లో మనం రాయాల్సింది 4 క్వశ్చన్లు రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 5 మార్కులు ఉంటాయి. ఇది మిడ్ పేపర్. మనం బ్యాక్ వద్దాం, రైట్? సో ఇంటర్నల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎగ్జామ్స్కి ఏమో 30 మార్క్స్, అసైన్మెంట్స్కి 5 మార్క్స్, వైవాకి 5 మార్క్స్. సో 2 అసైన్మెంట్స్ ఉంటాయి, అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2. మిడ్ 1కి ముందు ఒక అసైన్మెంట్, మిడ్ 2కి ముందు ఒక అసైన్మెంట్ ఇస్తారు. ఈచ్ అసైన్మెంట్ 5 మార్క్స్కి 5 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే ఈ 2 5, 5కి ఎవాల్యుయేట్ చేసి దాని యావరేజ్ 5 తీసుకుంటారు. సెకండ్ మిడ్ ఎగ్జామ్కి ముందు వైవా ఉంటుంది, సబ్జెక్ట్ వైవా, మొత్తం సిలబస్ మీద. సో ఒక 5 to 10 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఎలా చేసాం అనే దాన్ని బట్టి ఈ మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు, రైట్? తర్వాత ఇవి 30, 5, 5 మొత్తం 40 మార్క్స్. ఈ మిడ్ 3 ఏంటంటే ఒకవేళ ఈ మిడ్ 1, 2లో ఏమన్నా ఆబ్సెంట్ అయినా, లేదు మనకి మార్కులు తక్కువ వచ్చినాయి అనిపించినా సరే థర్డ్ మిడ్ అప్లై చేయొచ్చు ప్రస్తుతం JNTU నామ్స్ ప్రకారం. సో అటానమస్ కాలేజెస్కి అవకాశం ఉంటుంది చేంజ్ చేయడానికి. సో మీ ఇండివిజువల్ కాలేజీలో క్రాస్ వెరిఫై చేయండి. ఈ 2 అయితే కంపల్సరీగా ఉంటాయి, మిడ్ 1, మిడ్ 2. మిడ్ 3 అనేది
మీ ఎగ్జామ్ బ్రాంచ్తో ఒకసారి కన్సల్ట్ చేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. టోటల్ సిలబస్ మీద ఓన్లీ ఆబ్జెక్టివ్ ఉంటుంది, రైట్? సో వై మిడ్ ఎగ్జామ్ మ్యాటర్? ఎందుకు అసలు ఈ మిడ్ ఎగ్జామ్స్ ఎందుకు మ్యాటర్ అంటే, యాక్చువల్గా మనం చదువుతూ ఉంటాం. అయితే ఎంత చదివాము, మనకి ఎంత అర్థమైంది అనేది తెలుసుకోవడం కోసం ఒక చెక్ పాయింట్ అంతే, మన అండర్స్టాండింగ్ ఎంత ఉంది అని. అలాగే ఫైనల్ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్, ఆ అట్మాస్ఫియర్ ని ప్రాక్టీస్ చేయడం కోసం యూజ్ అవుతుంది. దాంతోపాటు ఐడెంటిఫై వీక్ ఏరియాస్ ఎర్లీ. అంటే ఒకవేళ మిడ్ ఎగ్జామ్స్ కానీ ఏమీ లేకుండా ఫైనల్ ఎగ్జామ్ ఒక్కటే ఉందనుకోండి, ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మనకి కొన్ని ఏరియాస్ లో వీక్ గా ఉన్నామని తెలిస్తే అప్పుడు ఉపయోగం ఉంటుంది. అదే మిడ్ ఎగ్జామ్స్ లో ఎక్కడైతే మనం స్ట్రాంగ్ ఉన్నామో, ఎక్కడైతే వీక్ గా ఉన్నామో తెలుసుకుంటే దాని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత బిల్డ్ కాన్ఫిడెన్స్ ఫర్ ఫైనల్స్. ఫైనల్స్ కి కాన్ఫిడెన్స్ పెంచుతాం. సో ఈ టిపికల్ ప్యాటర్న్ ఇప్పుడు మనం చెప్పుకుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 10, ఒక్కొక్క దానికి 1 మార్కు, 10 మార్కులు. లాంగ్ ఆన్సర్ 6 ఇస్తారు, 4 రాయాలి, 4 5 20, రైట్? థియరీలో ఇది ఇంతకు ముందు చెప్పి ఎలా ఉంటాయి మార్క్స్ అంటే, ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ పేపర్ 10 మార్క్స్ కి. అయితే అవి ఎలా ఇస్తారంటే యూనిట్ 1 నుంచి 4, యూనిట్ 2 నుంచి 4, యూనిట్ 3 నుంచి 3, మొత్తం కలిపి 10. 10 ఒకట్లు 10. తర్వాత పార్ట్ బిలో 5 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. 5 మార్కులు ఎలా ఇస్తారంటే యూనిట్ 1 నుంచి 2, యూనిట్ 2 నుంచి 2, యూనిట్ 3 నుంచి 2 ఇస్తారు. 4 5 20. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా సేమ్. ఇంటర్నల్ 40 మార్క్స్, ఎక్స్టర్నల్ 60 మార్క్స్. దీంట్లో ఇంటర్నల్ 40 మార్క్స్ లో 30 మార్క్స్ ఏమో ఇలా 2 ఎగ్జామ్స్ పెడతారు. తర్వాత ఆ 10 మార్క్స్ కి మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ 10 మార్క్స్ ఏంటంటే రైట్ అప్ డే టు డే వర్క్, అంటే మీ రికార్డు, అబ్జర్వేషన్ ఎలా రాశారు ఏంటి అనే దాన్ని బట్టి ఆ 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్నల్ ప్రాక్టికల్ ఎగ్జామ్, మీరు రాసే ఎగ్జామ్ కి 10 మార్క్స్ ఉంటాయి. వైవా, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు, వైవా క్వశ్చన్స్ ల్యాబ్ లో, అవి ఒక 10 మార్క్స్ ఉంటాయి. మొత్తం కలిపి 30 మార్క్స్. ఇలా మిడ్ 1 కి 30, మిడ్ 2 కి 30 ఉంటాయి. ఈ రెండు యావరేజ్ చేసి 30 చేస్తారు. ఫైనల్ గా ప్రాజెక్ట్ వర్క్ ఉన్న 10 మార్క్స్ కలిపి మొత్తం 40 అవుతాయి. సో ఇంటర్నల్ 40, ఎక్స్టర్నల్ 60. ఎక్స్టర్నల్ గురించి ఇంకోసారి చూద్దాం, మనం మెయిన్ గా మిడ్ పేపర్స్ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇది చూద్దాం, రైట్? సో ఇప్పుడు ఏ పేపర్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే జనరల్ గా మనకుండే ఫీలింగ్ ఏంటంటే అంత కొత్త సార్, మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా తెలుస్తాయి, ఎగ్జామ్ లో ఏమొస్తాయి ఏంటి అని, నోట్స్, మెటీరియల్ ఇవన్నీ చూస్తే చాలా పేజీలు ఉన్నాయి, వాటిని చదవాలి అంటే కంటిన్యూగా మేము చదవడానికి టైం సరిపోవట్లేదు అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఇది. నో యువర్ సిలబస్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సిలబస్ తెలియాలి మనకి ప్రతి సబ్జెక్ట్. మార్కుల డిస్ట్రిబ్యూషన్ చూసాం, ఏ చాప్టర్ నుంచి ఎంత అడుగుతున్నారు అనేది. సో సిలబస్ అనేది తెలియాలి, అలాగే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? యూనిట్ వైజ్ టాపిక్స్ ఫ్రమ్ సిలబస్. ముందు సిలబస్ ఎక్కడ దొరుకుతుంది సార్ మాకు అంటే, సిలబస్ కి నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు అయితే నాగార్జున యూనివర్సిటీ వెబ్సైట్, జేఎన్టీయు హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి వెబ్సైట్ లో ఉంటుంది సిలబస్ ఈచ్ కోర్స్ కి. అదే అటానమస్ కాలేజెస్ అయితే ఆ కాలేజీ వెబ్సైట్ లోనే ఉంటుంది. సపోజ్ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఇక్కడే ఉంటుంది, రెగ్యులేషన్స్ అండ్ సిలబస్ అని. దాంతోపాటు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఇలా జేఎన్టీయు హైదరాబాద్ లో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఏంటి సార్ ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ వల్ల ఉపయోగం మాకంటే, మనం ఏవైతే సిలబస్ చదువుతున్నామో ఈ సిలబస్ లో నుంచి ఎగ్జామినర్స్ ఏమేమి అడుగుతున్నారు ప్రీవియస్ గా. సో ప్రీవియస్ పేపర్స్ చూడటం వల్ల లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తెలుస్తుంది,
ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కువగా ఏవి అడుగుతున్నారో చూసి అవి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి కుదురుతుంది. సో ఈ సిలబస్ చూస్తే జనరల్గా ఇప్పుడు కాలేజ్ వెబ్సైట్కి వచ్చినా సరే ఇక్కడ అకాడమిక్స్లోకి వెళ్ళి రెగ్యులేషన్ అండ్ సిలబస్ అని క్లిక్ చేస్తే ఇదే పేజ్ వస్తుంది, రైట్. తర్వాత ఇక్కడ సెక్షన్ వైజ్ ఉంటాయి, బ్రాంచ్ వైజ్. సిఎస్సి, ఏఐఎంఎల్, R25 ఎవరైతే ఈ సంవత్సరం జాయిన్ అయ్యారో వాళ్ళ రెగ్యులేషన్ R25. ఈ R22, R18, R15 అన్ని ఓల్డ్. సో ఈ 25, 26 నుంచి స్టార్ట్ అయ్యేది R25. సో సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్, ఐటీ, సివిల్, ఇలా ప్రతి కోర్సు కూడా సిలబస్ అనేది అప్లోడ్ చేసి ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే అది ఓపెన్ చేస్తే, ఆ సిలబస్ ఓపెన్ చేస్తే ఇలా బుక్లెట్ వస్తుంది. ఈ బుక్లెట్లో మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానికి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, క్రెడిట్స్ చూసుకోవాలి. థియరీకి మ్యాథ్స్కి 4 ఉంటాయి, మిగిలిన వాటికి ఇంజనీరింగ్ ఫిజిక్స్, కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇవన్నీ థియరీ వాటికి 3, మ్యాథ్స్ ఒక్కదానికి 4 ఉన్నాయి. తర్వాత ల్యాబ్స్ అన్నిటికీ 1 క్రెడిట్స్ ఉన్నాయి. సో సెమిస్టర్ మొత్తంలో మనకి 20 క్రెడిట్స్ వస్తాయి. సో క్రెడిట్స్ ఎలా అంటే ఫస్ట్ సెమ్లో ప్రాబ్లం ఏముండదు, ఫస్ట్ సెమ్ రాయగానే సెకండ్ సెమ్కు పంపించేస్తారు. కానీ సెకండ్ సెమ్ నుంచి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్కి వెళ్ళాలి అంటే అంతకుముందు మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారో వాటిల్లో 25% క్రెడిట్స్ క్లియర్ చేసి ఉండాలి, రైట్. ఇది ఇయర్ టు ఇయర్ మారుతూ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ బ్రాంచ్ని కన్సల్ట్ అయ్యి మినిమం ఎన్ని క్రెడిట్స్ ఉంటే అప్గ్రేడ్ అవుతారో కనుక్కోవాలి, రైట్. సో ఇలా ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి అనేది ఇక్కడ వస్తాయి, సబ్జెక్టు, వాటి క్రెడిట్స్. తర్వాత చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఇంకా డౌన్కి వెళ్తే ఇదే దాంట్లో ఇక్కడ సిలబస్ ప్యాటర్న్ ఉంటుంది. సిలబస్, మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్, ఏమేమి సిలబస్ ఉంది ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది ఏమేమి సిలబస్ ఉంది అని. సో సిలబస్ ఉంటే తర్వాత చేయాల్సింది ఏంటి, మ్యాట్రిసెస్ ఉంది. మ్యాట్రిసెస్ దాంట్లో ఏమేమి ఉన్నాయి, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, సాల్వింగ్ సిస్టమ్స్, రెండు పార్ట్లు ఉంటాయి చూడండి మ్యాక్సిమం. యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ యూనిట్ నుంచి 2 ఇచ్చేటప్పుడు ఈ ఫస్ట్ ఉన్న పార్ట్లో నుంచి ఒకటి, ఈ సెకండ్ పార్ట్లో నుంచి ఒకటి ఇస్తారు. అలా ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదండి, కానీ జనరల్గా ఇచ్చే ప్యాటర్న్ చెప్తున్నా. తర్వాత దీంట్లో ఈ ఫస్ట్ పార్ట్లో నుంచి ఒకటి ఇస్తారు, ఈ సెకండ్ పార్ట్లో నుంచి ఒకటి ఇస్తారు. తర్వాత థర్డ్ యూనిట్లో మనం 50% చదువుతాం. సో ఈ థర్డ్ యూనిట్లో మీరు అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ తక్కువ ఉంటుంది, కానీ 2 క్వశ్చన్స్ వస్తాయి అన్ని సబ్జెక్టులు. సో ఎంత సిలబస్ అయితే కంప్లీట్ అవుతుందో థర్డ్ యూనిట్, దాన్ని కనుక మీరు ఫోకస్ చేసి చదివితే 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు 4లో. తర్వాత ఈ పై 2లో మీ ఇష్టం, ఏదైతే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా చదివి రాస్తాము అనుకుంటే అది. అలాగే ఇంజనీరింగ్ ఫిజిక్స్ తీసుకుంటే క్వాంటమ్ మెకానిక్స్ ఉంది. క్వాంటమ్ మెకానిక్స్ దీంట్లోనే ఈ సెకండ్ పార్ట్ ఉంది, సాలిడ్స్ అని. జనరల్గా ఏమవుతుందంటే ఈ ఫస్ట్ పార్ట్ నుంచి ఇక్కడ వరకు 1 క్వశ్చన్ ఇస్తారు, తర్వాత ఈ బ్లాచ్ థీరం నుంచి ఈ ఫైనల్ వరకు ఇంకో క్వశ్చన్ వస్తుంది. తర్వాత సెకండ్ యూనిట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, సెమీ కండక్టర్ ఫిజిక్స్, నానో టెక్నాలజీ. సో సెమీ కండక్టర్ ఫిజిక్స్ లో నుంచి ఒకటి వస్తుంది, నానో టెక్నాలజీ నుంచి ఇంకోటి వస్తుంది ఇలా. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో కూడా ఫస్ట్ మిడ్కి సగం సిలబస్ ఉంటుంది. హార్డ్లీ ఇక్కడ నుంచి మొదలు పెడితే క్లాసికల్ క్యూబిట్స్ ఇక్కడ వరకు ఉండొచ్చు. అది మీ కన్సర్న్డ్ క్లాస్ టీచరు ఇన్ఫార్మ్ చేస్తారు ఎంతవరకు ఉంది అని. సో ఎంతవరకు అయితే ఆ సిలబస్ ఉందో అది చాలా తక్కువ ఉంటుంది, అది అడ్వాంటేజ్. సో మీరు ఆ థర్డ్ యూనిట్ మీద ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే తక్కువ ప్రిపరేషన్స్తో 2 క్వశ్చన్స్ రాయొచ్చు. మిగిలిన వాటిల్లో దీంట్లో నుంచి ఒకటి, దాంట్లో నుంచి ఒకటి రాయొచ్చు. సో సబ్జెక్ట్ ఏదైనా సరే మ్యాథమెటిక్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే చేయగలరు, జస్ట్ కాపీ చేస్తే అవ్వదు. ఫిజిక్స్ కూడా మీకు మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ అయితేనే డెరివేషన్స్
ట్రై చేయండి. లేదు అంటే కీ థియరాటికల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. రైట్. సో ఇది తర్వాత కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. సో సార్ చెప్తారు ఎంతవరకు ఉంది అనేది, దాని ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాతది బేసిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో యూనిట్ 1, 2, థర్డ్ యూనిట్లో ఆ డీసీ జనరేటర్స్ అండ్ మోటార్స్ వరకు కానీ అలా ఎంతవరకు ఉంది అనేది సార్ చెప్తారు. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ సార్ సిలబస్ డౌన్లోడ్ చేస్తే తెలుస్తుంది ఏంటి అనేది, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎలా తెలుస్తుంది మాకు అంటే, మీకు అది తెలియాలి అంటే జనరల్గా సిలబస్ చేంజ్ అయినప్పుడు 100% చేంజ్ చేయరు, కొంతే చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ అయినప్పుడు ప్రీవియస్ అలాగే ఉంటాయి. ఇవి క్వశ్చన్ పేపర్స్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. R22, R25 కాదు, R25 అనేది కొత్తగా వచ్చింది. R22లో ఇవి మనం ఇప్పుడు ఫస్ట్ బీటెక్ ఫస్ట్ సెమ్లో ఉన్నాం. సో ఫస్ట్ బీటెక్ ఫస్ట్ సెమ్లో కనుక క్లిక్ చేస్తే అక్కడ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. R15, R18, R22 అలా కొన్ని సబ్జెక్ట్స్ కామన్గా ఆల్ బ్రాంచెస్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్. సో ఆ మ్యాథమెటిక్స్ ఏవైతే కామన్గా ఉన్నాయో అవి అందరూ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఇలా కామన్ టు ఆల్ M1. అలాగే ఈ అప్లైడ్ ఫిజిక్స్ ఉందనుకోండి, ఈసీఈ సిఎస్సి వాళ్ళకి, ఇప్పటికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి AML కూడా ఉంది. అయితే మన సిలబస్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. మన సిలబస్లో ఉన్నది ఏముందంటే క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఫస్ట్ యూనిట్. సో ఇక్కడ దీంట్లో క్వాంటమ్ ఫిజిక్స్ గురించి ఏమేమి ఉన్నాయంటే, వాట్ ఈస్ డి బ్రోగ్లీ హైపోథసిస్, మెన్షన్ ఏ ఫ్యూ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్, తర్వాత కంపేర్ బిట్వీన్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్స్, రైట్ ఏ నోట్ ఆన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్, ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్స్. ఫోటో డయోడ్ లేదు. పాత పేపర్లు తీసుకున్నప్పుడు, ఓల్డ్ పేపర్స్ తీసుకున్నప్పుడు చూడాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆ క్వశ్చన్స్ అంటే ఆ కాన్సెప్ట్స్ ప్రజెంట్ సిలబస్లో ఉన్నాయా లేదా అని. లేకపోతే అనవసరంగా చదువుతారు. లేదు సార్ ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసి ఇవన్నీ వెతకడం కష్టము అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఏఐని యూజ్ చేసుకోండి. మీ ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఉందో అది ఏఐకి లోడ్ చేయండి. తర్వాత ప్రీవియస్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసేసి అవి మొత్తం PDF ఫైల్ చేసి దాన్ని కూడా లోడ్ చేసేసి ప్రాంప్ట్ ఇవ్వండి. ఏమని ఇవ్వాలంటే, బేస్డ్ ఆన్ R25 రెగ్యులేషన్ ఐడెంటిఫై ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ అప్లోడెడ్ క్వశ్చన్ పేపర్స్. అదే యూనిట్ వైజ్ లిస్ట్ చేసి ఇచ్చేస్తుంది. అది జస్ట్ హార్డ్లీ ఒక 5 minutes టైం, 5 నిమిషాల్లో మీకు ఏవే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి ఏంటి అనేది ఇచ్చేస్తుంది. తర్వాత ఎస్ఐ క్వశ్చన్స్కి వచ్చేసి డిస్కస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ క్రానింగ్ పెన్నీ మోడల్ ఆఫ్ ఏ క్రిస్టల్, డిస్కస్ ఆరిజిన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్ స్ట్రక్చర్ ఇన్ సాలిడ్స్. ఇక్కడ 10 marks అడిగారు. అయితే మనం మిడ్ ఎగ్జామ్స్ రాసేది 5 marks కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ChatGPT కానీ జెమినై కానీ ఏది వాడుతున్నా ఆన్సర్ని 5 marksకి ఇవ్వమని చెప్పాలి. 5 marksకి ఇవ్వమని చెప్తే అదేం చేస్తుందంటే ఆ కీ పాయింట్స్ని సమ్మరైజ్ చేసి మనకి 5 marksకి ఇస్తుంది. రైట్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ PN జంక్షన్ డయోడ్ విత్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్. క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ అంటే IV క్యారెక్టరిస్టిక్స్. తర్వాత విత్ నీట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ LED, మెన్షన్ ఫ్యూ అప్లికేషన్స్. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇలా ప్రీవియస్ పేపర్స్లో చూసి వాటిని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్. సో రెగ్యులేషన్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఆన్లైన్లో లేకపోతే మీ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీని అడిగితే సిలబస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ప్రీవియస్ పేపర్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి సిలబస్తో పాటు. అలా కాకుండా JNTU వెబ్సైట్కి వెళ్ళినా కానీ ఉంటాయి. సో అన్ని సబ్జెక్ట్స్కి సిలబస్ పేపర్స్ ఉంటాయి, ఈవెన్ PPS కూడా. రైట్. సో
మీరు కొత్త కాబట్టి ఒకసారి ఏం చేస్తారంటే అవి డౌన్లోడ్ చేసుకొని పేపర్స్ ఏమేం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారో చూసి వాటిల్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఈజీగా వెళ్ళగలరు. సో అన్ని చదివే పని లేకుండా ఏవైతే కీ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి మీద ఫోకస్ చేయండి. మీకున్నది థియరీ 5 పేపర్స్ ఉన్నాయి, 4 ల్యాబ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క రోజు 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి మొత్తం సిలబస్ చదువుకుంటా కూర్చోనో లేదంటే టెక్స్ట్ బుక్లు తెచ్చుకొని చదువుతానో ఇలా చేస్తే అవ్వదు. మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, దట్టు కూడా సింపుల్గా. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టాపిక్ వైజు, యూనిట్ వైజు 2 క్వశ్చన్లు రాయాలంటే కనీసం ఒక 4 క్వశ్చన్లన్నా మనం చదవాలి. 4 చదివితే 1 కానీ 2 కానీ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఐడెంటిఫై హై వెయిటేజ్ యూనిట్స్. అదే ఇంతకు ముందు చెప్పినట్టు కీ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి, వెయిటేజ్ ఎక్కువ ఉండేది చూడాలి. వెయిటేజ్ ఎక్కువ ఉండేది ఏంటంటే థర్డ్ యూనిట్, ఎందుకంటే హాఫ్ సిలబస్ లో నుంచే 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ లో ఫుల్ సిలబస్ లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. థర్డ్ యూనిట్ లో హాఫ్ సిలబస్ నుంచే 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి థర్డ్ యూనిట్ లాస్ట్ లో ఏదైతే చెప్తారో ఆ క్లాసులు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా విని అన్ని సబ్జెక్టులు దాని మీద కనుక ఫోకస్ చేస్తే మీకు ఈజీగా క్లియర్ చేస్తారు. ఇంకొక ఐడియా ఏంటంటే మీ క్లాస్ టీచర్స్ ఎవరైతే టీచ్ చేసేటప్పుడు రన్నింగ్ నోట్స్ చదవడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేసేటప్పుడు ఇది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో అవి ఏవైతే ఇంపార్టెంట్ అంటారో వాటిని మీరు హైలైట్ చేసుకొని మీరు చదివేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వాలి. అలా అని ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకొని వెళ్తే అవే వస్తాయని గ్యారంటీ ఏమి ఉండదు. రైట్? సో దాంతో పాటు చేయాల్సింది ఏంటంటే హలో రైట్ సో హై ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఏవైతే కీ కాన్సెప్ట్స్ ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్ లో కూడా అవి స్పెషల్ గా మ్యాథమెటిక్స్ కి వచ్చేసరికి ఒక్కొక్క మోడల్ కి కనీసం 2-3 ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేయండి. సో మోడల్స్ లిమిటెడ్ ఉంటాయి, ఒక 4-5 మోడల్స్ ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 2 ప్రాబ్లమ్స్ అన్నా మీ ఓన్ గా చేయాలి. సో మీ ఓన్ గా చేయకుండా నోట్స్ లో చదవడం కానీ కాపీ చేయడం కానీ చేస్తే ఎగ్జామ్ లో రాయలేదు, ఎగ్జామ్ లో రీప్రొడ్యూస్ చేయడం కష్టం అవుతుంది. థియరిటికల్ గా కాన్సెప్ట్స్ అయితే మనం గుర్తు తెచ్చుకొని రాస్తాం, దీంట్లో రాయడం కష్టం. తర్వాత అంతవరకు బాగానే ఉన్నా అయితే రాయాలి అంటే ఎలా చదవాలి? రైట్? సో చదవడం అంటే జనరల్ గా మన వాళ్ళు చేసేది ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు ఒక 2 రోజుల ముందు జిరాక్స్ తెచ్చుకొని పక్కన వాళ్ళ నోట్బుక్ మొత్తం దాన్ని చదవడం మొదలు పెడతారు. ఒకేసారి కొత్తగా చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ పదాలు కంటెంట్ అంతా కొత్తగా ఉంటది, కొద్దిసేపు చదవగానే మీకు బోర్ వచ్చేస్తుంది, అది అర్థం కాదు, చిరాకు వచ్చేస్తుంది. కానీ చదవాలి, ఏం చేస్తారు? బై హార్ట్ చేయడం మొదలు పెడతారు. బై హార్ట్ చేస్తే అది ఎక్కువ రోజులు గుర్తుండదు, అర్థం కూడా కాదు. సో దానికి చేయాల్సింది ఏంటంటే మొదటి నుంచి యాక్టివ్ స్టడీ స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవ్వాలి. మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండాలి. వాటిల్లో ఏంటంటే ముందు సమ్మరైజ్ అండ్ టీచ్. ఏ కాన్సెప్ట్ అయినా సరే, సపోజ్ ఫిజిక్స్ ఉందనుకోండి, ఫిజిక్స్ లో సోలార్ సెల్ చదువుతున్నాం. సోలార్ సెల్ చదువుతుంటే మనం ఒకసారి చదివేసి ఆ డయాగ్రామ్ ని చూడకుండా డ్రా చేసి డయాగ్రామ్ చూసి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కాన్సెప్ట్ మొత్తం మనకు వచ్చేసినట్టు. సో దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే డయాగ్రామ్స్ కానీ కీ పాయింట్స్ కానీ నోట్ చేసుకొని దాన్ని మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అది క్లాస్లో అయినా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదు అంటే ఫోన్లో అయినా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కలిసి చదువుకుంటా అయినా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో పక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మెమరీలో స్ట్రాంగ్గా స్టోర్ అవుతుంది. తర్వాత కాన్సెప్ట్ మ్యాపింగ్. కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఇంతకు ముందు మీకు చూపించినట్టు ఇదిగోండి ఇలా మైండ్ మ్యాప్స్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేవి మీరు పెన్ను పేపర్ తీసుకొని డ్రా చేసేయచ్చు. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ కి లింక్ ఏంటి అనేది అలా డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఓవరాల్ ఐడియా ఏంటి, అది దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అనేది ఈజీగా అర్థమవుతుంది. సో రివిజన్ పర్పస్ కి సమ్మరీస్, కాన్సెప్ట్ మ్యాప్స్ ఈజీగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు కాన్సెప్ట్ మ్యాపింగ్ కష్టము అనుకుంటే ఏఐ వాడండి, ఏఐ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది అన్నిటికీ. తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఏవైతే మనం ప్రీవియస్ పేపర్స్ చూసామో
ఆ ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయాలి. స్పెషల్లీ మ్యాథమెటిక్స్ అండ్ BEE, సర్క్యూట్స్, డయాగ్రామ్స్, ప్లస్ మైనస్లు, లాస్ ఏవేవి అప్లై చేస్తున్నాము ఏంటి, ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అలా కాకుండా రివిజన్స్ ఏమీ లేకుండా చదువుకుంటా పోయి డైరెక్ట్గా ఎగ్జామ్లో రాయడం చేస్తే రాయలేదు, గుర్తురాదు. సో ఎంతైతే మీరు చదువుతారో దానికి ఈక్వల్ ప్రపోర్షన్గా రివిజన్ ఉండాలి. రివిజన్ లేకపోతే యూజ్ ఉండదు ఎంత చదివినా. తర్వాత ఫ్లాష్ కార్డ్స్ అండ్ క్విజెస్. ఈ క్విజ్లు, ఫ్లాష్ కార్డులు ఇవన్నీ ఎక్కడ పట్టుకొస్తాం సార్, మళ్ళీ అసలే నోట్స్లే రాసుకోవడం కష్టం అనుకుంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు అనుకోకండి. ఏదన్నా AI టూలు వాడండి. జెమినై కానీ, పర్ప్లెక్సిటీ కానీ, తర్వాత ChatGPT కానీ. సో వాటిల్లో ఏంటంటే మనం ఏం చేస్తామంటే మన సిలబస్ని లోడ్ చేసేసి టెస్ట్ మీ ఆన్ దిస్ కాన్సెప్ట్ అంటాం. అదేం చేస్తుందంటే క్వశ్చన్స్ జనరేట్ చేస్తుంది, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ లాగా. మనం క్లిక్ చేయడం, అది కరెక్ట్ అయితే ఓకే అంటది, కరెక్ట్ కాకపోతే ఇది రాంగు, కరెక్ట్ ఆన్సర్ ఇది అని దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. క్విజెస్ కానీ, ఫ్లాష్ కార్డ్స్ అనేవి నోట్బుక్ LMలో క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ ఇది నోట్బుక్ LM అంటారండి, జెమినీ వాళ్ళది ఫ్రీగానే ఇస్తారు స్టూడెంట్స్. ఏంటి సార్ ఈ నోట్బుక్ LMలు ఈ సంగతి అంటే, మన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీంట్లో లోడ్ చేసేసి మనకు కావాల్సినవి చేసుకోవచ్చు. సపోజ్ R25 ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్ సిలబస్. నేనేం చేశానంటే దాంట్లో టెక్స్ట్ బుక్స్, సిలబస్, ప్రీవియస్ మెటీరియల్స్ ఇవన్నీ లోడ్ చేసినప్పుడు ఇక్కడ ఆడియో ఓవర్వ్యూ, వీడియో ఓవర్వ్యూ, మైండ్ మ్యాప్, రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డు, క్విజ్, ఇవన్నీ కూడా మనం ఏది అడిగితే అది ఇక్కడ టైప్ చేయడం. సపోజ్ మనం సోలార్ సెల్ గురించి కావాలి అనుకుంటే టెస్ట్ మీ ఆన్ సోలార్ సెల్ అంటే టెస్ట్ మీ ఆన్ సోలార్ సెల్ విత్ ఆబ్జెక్టివ్స్ విత్ MCQ అని ఇస్తే అది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అది జనరేట్ చేస్తుంది. ఇక్కడ క్విజ్ జనరేట్ చేయొచ్చు, ఫ్లాష్ కార్డ్స్ వస్తాయి, ఒక చాప్టర్ లోడ్ చేసి దాని మైండ్ మ్యాప్ క్రియేట్ చేయొచ్చు, రిపోర్ట్స్, ఆడియో ఓవర్వ్యూ. సో ఆ కీ కాన్సెప్ట్స్, సమ్మరీస్కి, వీటన్నిటికి కూడా ఇది యూజ్ అవుతుంది, రైట్? సో మైండ్ మ్యాప్స్ ఇవి అనేవి మనకి ఈజీగా యూజ్ అవుతాయి అన్నట్టు. సో ఎప్పుడైతే మీరు చదువుతున్నారో ఆ చదివే ప్రాసెస్ అనేది యాక్టివ్గా ఉండాలి, ప్యాసివ్గా కాదు. అలాగే చదివేటప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా చాలా కూల్గాను, కామ్గాను ఉండాలి. టీవీ చూస్తాను, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వింటాను, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడతాను, ఇలా మల్టీ టాస్కింగ్ అనేది కాకుండా సపరేట్గా కూర్చొని చదవడం మొదలు పెడితే మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. రివిజన్ అండ్ స్పేస్డ్ ప్రాక్టీస్ సైకిల్. ఎంత చదివినా సరే రివిజన్ అనేది లేకపోతే యూజ్ ఉంటుంది. సో ఎందుకు నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ చేస్తామంటే ఫస్ట్ టైం చదివినప్పుడు మనకు అది తెలుస్తుంది, అర్థం కాదు. ఆ వర్డ్ కానీ, టెర్మినాలజీ ఇవన్నీ మనకు తెలుస్తాయి, వింటాం కాబట్టి. తర్వాత సెకండ్ టైం చదివినప్పుడు కొంచెం అర్థమవుతుంది. అయితే మనకు అర్థమైందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే 2 ఆప్షన్స్. ఒకటి, మనం ఏదైతే చదివి నేర్చుకున్నామో దాన్ని వేరే వాళ్ళకి సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగడం. లేదు, మనం చదివాం, వేరే వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు, అలాంటప్పుడు ఆ చదివిన కాన్సెప్ట్ బుక్ క్లోజ్ చేసి నీకు నువ్వుగా రీకాల్ చేయడం. సోలార్ సెల్ ఏంటి, P టైప్, N టైప్ సెమీ కండక్టర్స్ ఉంటాయి, దాని మీద గ్లాస్ ప్లేట్ ఉంటుంది, 0 బయాస్ మోడ్లో వర్క్ చేస్తుంది. ఇలా కీ పాయింట్సే, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న మెటీరియల్ కాదు, దాంట్లో కీ పాయింట్స్ని మీరు రీకలెక్ట్ చేయగలుగుతున్నారా? మీరు రీకలెక్ట్ చేయగలిగితే మనకు అర్థమైనట్టు, లేదు అంటే మనం ఎక్కడో మిస్ అవుతున్నాం. రీకలెక్ట్ చేయడం ఒకటి, తర్వాత సమ్మరైజ్ చేయడం. సో ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు చేయాల్సిన పని ఏంటి అంటే, ముందు రోజు కాదు, ఇప్పుడే ప్రతి సబ్జెక్టు కూడా సమ్మరీస్ రెడీ చేసుకోవాలి. ఎలా అంటే
ప్రతి సబ్జెక్ట్ సమ్మరీ అనేది 2 A4 షీట్లు మించి ఉండకూడదు. అది డెరివేషన్ కావచ్చు, కీ కాన్సెప్ట్ మొత్తం. ఫిజిక్స్ ఉంటే ఫిజిక్స్ మొత్తం సిలబస్ సమ్మరీస్ మీరు రివిజన్ చేయాల్సింది మొత్తం కూడా 2 A4 షీట్లలో రావాలంతే. మ్యాథమెటిక్స్ కూడా అంతే. అక్కడేమి మీరు కంప్లీట్ డెరివేషన్స్ చేయాల్సిన పని లేదు. కీ కాన్సెప్ట్స్ ఏంటి, కీ మెథడ్స్ ఏంటి, అవి సమ్మరైజ్ చేసి పెట్టుకోవాలి. ఇది మీకు రెడీ రిఫరెన్స్ అన్నట్టు. ఈ వారం రోజులు మీ పక్కన ఉంటే ఆ ఫార్ములాస్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉంటారు కదా, దాంతో ఈజీగా వచ్చేస్తారు, ఈజీగా రాస్తారు. తర్వాత ప్రాక్టీస్, ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రాబ్లమ్ సాల్వింగ్, స్పెషల్లీ మ్యాథమెటిక్స్ కానీ BEE కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది యాజ్ అ ఇంజనీర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత డిమాన్స్ట్రేట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అండ్ ఎబిలిటీ టు టీచ్ అదర్స్. ఎప్పుడు మన కాన్సెప్ట్ అర్థమైందని తెలుస్తుందంటే ఆ కాన్సెప్ట్ని మనం వేరే వాళ్ళకి, ఎవరైనా కానీ చిన్నపిల్లలైనా వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పగల కాన్ఫిడెన్స్ మనకు వచ్చింది అంటే ఆ కాన్సెప్ట్ అర్థమైనట్టు. లేదు నేను ఓన్లీ MSc వాళ్ళకే చెప్తాను, లేకపోతే బీటెక్ వాళ్ళకే నేను చెప్పేది అర్థమైంది, హై స్కూల్ వాళ్ళకి అర్థం కాలేదంటే నువ్వు ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నావో అది నీకు అర్థం కాలేదు. సో ఆ కాన్సెప్ట్ నీకు అర్థమైతే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలవు. నీకు అర్థం కానప్పుడు నీకు ఎంతవరకు తెలుసో ఆ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ వరకు ట్రాన్స్ఫర్ చేయగలవు. నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడం వేరు, మనకు తెలిసింది ఎదుటి వాళ్ళకి చెప్పడం, కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనేది ఇంపార్టెంట్. సో ఈ మెథడ్స్ అనేవి యూజ్ అవుతాయి రివిజన్, రైట్? ఈ స్పేస్డ్ రిపిటేషన్ అంటే అర్థం ఏంటంటే ఇవాళ రివైజ్ చేసాం ఒక టాపిక్, ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి రివిజన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ మెమరీలో స్టోర్ అవుతుంది. జనరల్గా ఏంటంటే మనం చదివినప్పుడు గుర్తున్నట్టే ఉంటాయి, టెంపరీ మెమరీలో స్టోర్ అవుతాయి. ఈ రిపిటేషన్ ఏదైతే ఉందో రివిజన్, ఇది లాంగ్ మెమరీలోకి తీసుకెళ్తుంది ఇన్ఫర్మేషన్, రైట్? తర్వాత ఇంకొక వే ఏంటంటే చాలా మంది ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. మొబైల్స్ అందరూ వాడుతున్నారు, ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ఈ వారం రోజులు 2 వీక్స్ ఉన్నాయి మిడ్ ఎగ్జామ్. ఈ 2 వీక్స్ నేనేం చెప్తానంటే సబ్జెక్ట్కి 1 కానీ 2 కానీ యూట్యూబ్ ఛానల్స్ చూసుకోండి. మీ సబ్జెక్ట్ మీకు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు చేయాల్సిన పని ఏంటంటే బస్సు ఎక్కగానే ఆ ఇయర్ ఫోన్స్ ఆన్ చేసి ఏదో ఒక వీడియో లెక్చర్ మీకు నచ్చిన కాన్సెప్ట్, లేకపోతే వీడియో చూడాల్సిన పని లేదు, ఆడియో వినండి ఆ కాన్సెప్ట్స్, అన్లెస్ ఇట్ మ్యాథమెటిక్స్ అయితే తప్పితే. సో ఆ కాన్సెప్ట్స్ రిపీటెడ్గా వినడం వల్ల ఏమవుతుందంటే మైండ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మార్నింగ్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం దొరికినప్పుడు మీకు ఏవైతే సింపుల్గా ఉంటాయో, సపోజ్ ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్ మీరు వినొచ్చు, ఆ లెసన్స్ విని, లేదు యాప్స్ ఉన్నాయి, మీరు టెక్స్ట్ బుక్ లోడ్ చేసేస్తే అదే చదివి వినిపిస్తూ వెళ్తారు. అలా వినడం వల్ల ఇంగ్లీష్ ఈజీగా అయిపోతుంది. ఫిజిక్స్ కూడా అంతే, అన్లెస్ డెరివేషన్స్ అయితే తప్పితే వాటిని కూర్చొని చేయాల్సిన పని లేదు. మనం వింటా పెట్టుకొని బస్సులో పడుకున్నా, లేదు ఇంటి దగ్గర రిలాక్స్ అవుతున్నప్పుడైనా సరే అలా వింటూ ఉంటే ఆటోమేటిక్గా చాలా కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. ఓన్లీ ఏవైతే డెరివేషన్స్, మ్యాథమెటిక్స్, సర్క్యూట్స్ ఉంటాయో అవి పెన్ను పేపర్ తీసుకొని రాయాలి అంతే. ప్రతిదీ రాయాల్సిన పని లేదు. ఓన్లీ డెరివేషన్స్, మ్యాథమెటిక్స్, సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెన్ను పేపర్ వాడి రాయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఎగ్జామ్ హాల్లో గుర్తురావు, లిటరల్లీ గుర్తురావు. బ్లాంక్ పేపర్ ఇచ్చి వెళ్తారు, కానీ రేత్రి పగులు చదువుతారు, కానీ ఎగ్జామ్ హాల్లో రాయలేరు. ఎందుకంటే చెయ్యి కదలదు. సో రాయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్. మనకున్న ఎగ్జామ్స్ అన్నీ కూడా హ్యాండ్ రిటర్న్ ఎగ్జామ్స్ కాబట్టి కంపల్సరీ. సో పాస్ట్ పేపర్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీ ఫ్యూచర్ అంత బాగుంటుంది, అంతే. వెరీ సింపుల్. అయితే ప్రాక్టీస్ చేయడం అంటే ఊరికే తీసుకొని రాయడం కాదు. మొదట్లో రివిజన్ చేసిన తర్వాత కూడా ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఎగ్జామ్లో ఎలా అయితే రాయాలనుకుంటున్నారో అవే కండిషన్స్ ఊహించుకొని, ఇంత టైం ఉంటుంది నాకు, ఈ క్వశ్చన్ పేపర్ నేను ఆన్సర్ చేయాలి. A4 షీట్స్ తీసుకోండి, ఒక 10-15 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, టైం సెట్ చేసుకోండి, వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి,
ఎగ్జామ్ రాసినట్టు ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మన మైండ్ అనేది ఆ ఎన్విరాన్మెంట్కి రెడీ అయిపోతుంది. సో ఎగ్జామ్ హాల్లో కొత్తగా ఏముండదు, ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ప్లాన్, ఆన్సర్ అండ్ స్ట్రక్చర్. ఏమేం రాయాలి ఏంటి అనేది ముందే అవుట్లైన్ రాసుకొని తర్వాత ఆన్సర్ రాయడం మొదలు పెట్టాలి. అనలైజ్ మార్కింగ్ స్కీమ్స్. సో ఏదో రాసామంటే రాసామని కాదు, మార్క్స్ దేనికి ఇస్తారు అది హైలైట్ అవ్వాలి. సో మార్క్ స్కీమ్ అనేది డయాగ్రమ్ ఉంటే డయాగ్రమ్ కొన్ని మార్కులు ఉంటాయి, ఈక్వేషన్ ఉంటే ఈక్వేషన్ కొన్ని మార్కులు ఉంటాయి, ప్రిన్సిపల్ ఉంటే ప్రిన్సిపల్ కొన్ని మార్కులు ఉంటాయి. సో ఎవాల్యుయేట్ చేసే ఎవాల్యుయేటర్ ఇవన్నీ చూస్తాడు. డయాగ్రమ్ నీట్ గా ఉందా, కీ కాన్సెప్ట్స్ రాశారా లేదా. ఇంకా మిగిలిన మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా చదివితే చదువుతారు వాళ్ళు, లేకపోతే లేదు. రైట్. సో కీ కాన్సెప్ట్స్ మాత్రం ఉండాలి. కాబట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ కీ కాన్సెప్ట్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి. రివ్యూ అండ్ ఇంప్రూవ్. సో మీరు ఎగ్జామ్ అనుకొని రాశారనుకోండి, ఫస్ట్ టైం రాసినప్పుడు 2-3 క్వశ్చన్లే రాస్తారు క్వశ్చన్ పేపర్ మొత్తం మీద, మిగిలినవి రావు. రానంత మాత్రాన మళ్ళీ చూసి రాయిపోయింది ఏం పర్లేదు, ఒకసారి రివిజన్ చేసి మళ్ళీ ఏవైతే మిస్టేక్స్ అయినాయో వాటిని రెక్టిఫై చేసి ఇంకొక రోజు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. అంటే రివిజన్నే ఎగ్జామ్ లాగా మార్చుకోండి. ముందు చదవండి, తర్వాత ఇంటి దగ్గరే మీకు మీరుగా ఎగ్జామ్ పెట్టుకోండి. దానివల్ల ప్రాక్టీస్ వస్తుంది. మొదట్లో ఎక్కువ టైం పోతుందేమో, అనవసరంగా వేస్ట్ చేస్తున్నామో అనిపిస్తుంది, కానీ ఈ టైం అనేది మీకు ఎగ్జామ్ హాల్లో పనికొస్తుంది. ఎగ్జామ్ హాల్లో 2 hours టైం ఉంటుంది. చాలా మంది చేసేది ఏంటంటే మొదటి 10 నిమిషాల్లో ఆబ్జెక్టివ్స్ పెట్టేసిన తర్వాత బ్లాంక్ షీట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చదవలేక కాదు, చదివారు ఫుల్గా, కానీ రాయడం ప్రాక్టీస్ చేయాలి. దాంతో ఏంటంటే గుర్తుండదు. గుర్తు పెట్టుకోవాల్సింది లైఫ్ లో ఆ లాస్ట్ లైన్, ద మోర్ యూ స్వెట్ ఇన్ ద ప్రాక్టీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ ద బ్యాటిల్. యుద్ధంలో అయినా సరే. సో యుద్ధానికి వెళ్ళబోయే ముందే బాగా ప్రాక్టీస్ చేస్తే యుద్ధంలో తక్కువ దెబ్బలతో తిరిగి వస్తాం. ప్రాక్టీస్ లేకుండా పోతే ఇంకా దండేసి దండం పెడతారంత. సో స్పోర్ట్స్ పర్సన్స్ ని తీసుకోండి ఎగ్జాంపుల్. వాళ్ళు సంవత్సరం మొత్తం మీద, ఈవెన్ ఒలింపిక్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, అది కూడా ఒక రోజు వస్తాయి. అది కూడా స్పోర్ట్స్ లో వాళ్ళకి అరగంట పావు గంట పెర్ఫార్మెన్స్ కి టైం ఉంటుంది. ఆ అరగంట పావు గంట పెర్ఫార్మెన్స్ కోసం వీళ్ళు సంవత్సరాలు వర్క్ చేస్తారు. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఈ మధ్యలో చాలా వాటి కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంత ప్రాక్టీస్ చేయడం వల్లే వాళ్ళు ఒలింపిక్స్ లో టాప్కి వెళ్తున్నారు, ఈవెన్ క్రికెటర్స్ కానీ ఎవరైనా కానీ. సో ప్రాక్టీస్ అనేది మోర్ చేయండి. అది ఎప్పుడు చేయాలి, ఎగ్జామ్ అప్పుడు కాదు. చాలా మంది చేసేది ఏంటంటే ఎగ్జామ్ అప్పుడు అర్ధరాత్రిగా కూర్చొని చదవడం, తిండి మానేసి చదవడం, టీలు కాఫీలు తాగి చదవడం, తెల్లారిన దాకా చదవడం, ఇవి చేస్తుంటారు. అది చాలా తప్పు. ఎగ్జామ్స్ అప్పుడు సాధ్యమైనంత వరకు 8-9 నిద్రపోవాలి. ఎగ్జామ్ అప్పుడు ఎక్కువ చదవకూడదు, మనం రివర్స్ చేస్తాం. మిగిలిన రోజులన్నీ ఎంజాయ్ చేసి ఎగ్జామ్ అప్పుడు అర్ధరాత్రి దాకా చదువుతాం. అర్ధరాత్రి దాకా చదవకూడదు. జస్ట్ ఒక అరగంట గంట రివిజన్ చేసేసి ఒక్కొక్క సబ్జెక్ట్ అంతే పక్కన పెట్టేసి బ్రెయిన్ కి స్ట్రెస్ ఇవ్వకూడదు. మేక్ ఇట్ యువర్ బ్రెయిన్ కూల్ అండ్ కామ్, అంతే. అప్పుడే అది బాగా పనిచేస్తుంది. సో హెల్తీగా ఉంటేనే పాసిబుల్. దానికి మెయిన్ కండిషన్ ఏంటంటే 8 hours నిద్రపోతే పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఎందుకు నిద్ర అంటే, నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర కనుక లేకపోతే డ్రంక్ చేసిన పర్సన్ యొక్క మైండ్ ఎలా ఉంటుందో మన మైండ్ కూడా అలాగే తయారవుతుంది. ఆ మైండ్తో ఎగ్జామ్కి వెళ్తే ఏం చూస్తున్నామో ఏం రాస్తున్నామో తెలియదు. కాబట్టి ప్రాపర్ స్లీప్ ఉంటే బాడీ అనేది ఎనర్జీని రీగెయిన్ చేసుకుంటుంది, అలాగే బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. సో 10% కొంచెం తగ్గించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 7 hours రికమెండెడ్. రైట్. అయితే జనరల్గా ఏంటంటే హూ స్లిప్ మోర్ దాన్ 8 hours స్కోర్ హయ్యర్. అది ఎగ్జామ్స్ టైం, మిగిలిన టైంలో కాదు. రైట్. ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, ఫంక్షన్లకు అటెండ్ అవ్వద్దు, నాన్ వెజ్ కానీ హెవీ మీల్స్ కానీ అస్సలు తీసుకోవద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. మిగిలిన టైము ఓకే, ఎలా ఉన్నా పర్లేదు. ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రిపరేషన్ ఓకే, ప్రిపరేషన్ మీరు చేస్తారు, హెల్త్ సరిగా లేకపోతే యూజ్ ఉండదు.
కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా. న్యూట్రిషనల్ ఫుడ్ ఉండాలి. మనం ఏమి తింటామో మన బ్రెయిన్ కూడా అలాగే ఆలోచిస్తుంది. కాబట్టి బ్యాలెన్స్‌డ్ మీల్స్ ఉండాలి. ఓవర్‌లోడ్ చేయొద్దు స్టమక్‌ని. డ్రౌజీగా తయారవుతది బ్రెయిను. అలాగే టైమ్ టు టైమ్ వాటర్ తాగండి. కూల్ డ్రింక్స్ తగ్గించండి. షుగర్ కంటెంట్. డోంట్ స్కిప్ మీల్స్. ఎగ్జామ్స్ వస్తే ఆ తిండి మానేసో ఏదో ఒకటి బర్గర్‌లో, పిజ్జాలో తింటూ చదివేస్తా ఉంటారు. దానివల్ల హెల్త్ పాడవుతది. ఉపయోగం ఉండదు. కాబట్టి హెల్త్ అనేది కేర్ తీసుకోవాలి. దాంతో పాటు బ్రేక్స్ అండ్ రీచార్జ్. సో, చదివేటప్పుడు ఒక 20 మినిట్స్ చదవడం, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం. ఒక 20 మినిట్స్ చదవడం, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతది. బ్రెయిన్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతది. అది రీసెర్చ్‌లో తేలిన విషయం. నేను చెప్పేది కాదు. రైట్? సో, కంటిన్యూగా కూర్చొని 4, 5 గంటలు అలా వర్క్ చేయడం, చదివేదానికన్నా ఒక అరగంట చదవడం, ఒక 5 నిమిషాలు బ్రేక్. బ్రేక్ అంటే మళ్ళీ ఫోన్ తీసుకొని రీల్స్ చూడడం కాదు. రీల్సో, వీడియోలో చూస్తే అది బ్రేక్ అవ్వదు. మళ్ళీ మనం స్ట్రెస్ ఇస్తున్నాం బ్రెయిన్‌కి. ఏమి చూడదు. రిలాక్స్‌డ్‌గా కూర్చోండి. లేదంటే లేసి కొద్దిగా అటు ఇటు తిరగండి. ఒక గ్లాస్ వాటర్ తాగండి. మళ్ళీ వచ్చి కూర్చోండి. ఎగ్జామ్స్ టైమ్‌లో సాధ్యమైనంత వరకు ఫోన్ వాడకాన్ని తగ్గించండి. తర్వాత ఇలా 2, 3 బ్రేక్స్ అయిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోండి. రైట్? తర్వాత స్ట్రెస్ మేనేజ్‌మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా ఏంటంటే ఓవర్ థింకింగ్ వల్లే స్ట్రెస్ వస్తది. మనం అనవసరంగా ఎక్కువ భయపడుతుంటాం. యాక్చువల్‌గా మనం భయపడే విషయాల్లో 98% అసలు జరగవు. 100 విషయాలు గనక భయపడుతుంటే మనం 100 విషయాల గురించి 98 అస్సలు జరగవు జీవితంలో. 2% జరుగుతాయి. ఏవైతే మనం భయపడతామో అది జరుగుతది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే దాన్ని కూడా మనం ఏం చేయలేం. అది జరుగుతదంతే. సో, ఆ 98% ఎటూ జరగవు. ఇంకా దాని గురించి ఆలోచించడం అనవసరం. ఈ 2% జరుగుతాయి. జరిగినా నువ్వేం చేయలేవు దాన్ని. ఏం చేయలేని దాని గురించి కూడా ఆలోచించడం అనవసరం. సో, ఏదో జరిగిద్ది, ఏదో అయిపోద్ది అనే దాని గురించి ఆలోచించడం అనేది అనవసరం. ఈ క్షణంలో బతకండి. రైట్? ఈ రోజుని బాగా ప్లాన్ చేసుకుంటే రేపు బావుంటది. అంతేగాని రేపేదో అవుతదేమో అని, నిన్నేదో అయిపోయింది అని. నిన్న ఏం చేశామనేది ఈ రోజు చెప్తది. మనం ఎక్కడున్నామనేది మనం నిన్న తీసుకున్న నిర్ణయాలను బట్టి ఉంటది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు రేపు మనం ఎక్కడున్నామో చెప్తది. కాబట్టి అనవసరంగా ఓవర్ థింక్ చేయకుండా ప్రాపర్‌గా హెల్త్ కేర్ తీసుకోండి. మైండ్‌ఫుల్ బ్రీతింగ్, పవర్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి ఆన్‌లైన్‌లో. వాటిని ఫాలో అవ్వండి. జనరల్‌గా హార్ట్ బీట్ స్పీడ్‌గా అవుతుంటే ప్రాబ్లమ్ అవుతది. సో, స్లో బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఈజీగా. లేదు అంటే జస్ట్ వాకింగ్‌కెళ్ళండి. లేదు ఇంకా స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తే గ్రౌండ్ గాని, పీస్ ప్లేస్ ఉంటే ఇలా ఆకాశానికి చూస్తూ నడవండి. ఆకాశంలో చూస్తూ నడిస్తే ఇంకా ఏ థాట్స్ రావు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఎంత టెన్షన్‌లో ఉన్నా సరే ఆకాశంలోకి చూస్తూ నడిస్తే అయితే ఆ నడిచేది రోడ్ల మీదో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ నడవకండి. ఖాళీ గ్రౌండ్ చూసుకొని నడవండి. రైట్? తర్వాత పాజిటివ్ అఫర్మేషన్. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే కొంతమంది ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళనే నిందించుకుంటారు. మొత్తం నాదే తప్పు, నేనే ఇలా చేశాను, నేను సరికాదు అని. సో, మిమ్మల్ని మీరు నెగెటివ్ చేసుకోకండి. అలా అని ఓవర్ కూడా చేసుకోకండి. సో, ఆల్వేస్ మేక్ పాజిటివ్ అఫర్మేషన్. మనం ప్రిపేర్ అవుతున్నాం. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతది. ఎగ్జామ్ రాస్తాం అంతే. దాంతో పాటు స్నాప్ షాట్ మైండ్ సెట్. ఎగ్జామ్స్ అనేవి ఏంటంటే సింపుల్‌గా ఆ 2 గంటల్లో మన మైండ్ ఎలా ఉందో చెప్తదంతే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్ మీరు చిన్నప్పటి నుంచి చాలా రాశారు. ఇంతకన్నా ఎక్కువ భయపడి కూడా రాశారు. అంత మాత్రాన ఏమి అయిపోలా. ఏమీ కాదు కూడా. ఫెయిల్ అయినా కూడా ఏం కాదు. జీవితం ఏం తలకిందులు అవ్వదు. రైట్? ఎగ్జామ్స్ ఏంటంటే ఆ 2 గంటల్లో మనం ఏం ప్రిపేర్ అయ్యామనేదే ఆ స్నాప్ షాట్ అన్నట్టు ఫోటోలాగా. అంతే తప్పితే ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మన వాల్యూ ఏమి తగ్గిపోదు. దాంట్లో 100 మార్క్స్‌కి 100 వచ్చినంత మాత్రాన వాల్యూ ఒక్క రోజుకి ఏమి పెరిగిపోదు. సో, అదేంటంటే ఎగ్జామ్‌లో మార్కులనేవి మన ప్రిపేర్డ్‌నెస్‌ని చెప్తాయి. ఆ క్వెషన్ పేపర్‌కి తగినట్టు మనం ప్రిపేర్ అయ్యామా లేదా అని. రైట్? అందుకనే ఇయాల ఇక్కడున్నాం. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. రైట్? సో, మీకు మీరు చెప్పుకోవాల్సింది ఐ యామ్ ప్రిపేర్డ్, ఐ యామ్ కాన్ఫిడెంట్, ఐ కెన్ డూ దిస్.
ఏంటి సార్ చెప్పుకుంటేనే వచ్చేస్తాయా అంటే, ఇలా కంటిన్యూగా చెప్పుకోవడం వల్ల ముందు మనల్ని మనం నమ్ముతాం. పాజిటివ్ థింకింగ్ అంటారు. ఓవర్ పాజిటివ్ థింకింగ్ అయితే కష్టం గానీ, బట్ నెగెటివ్ థింకింగ్ అనేది ఇంకా ప్రమాదం. పాజిటివ్ థింకింగ్ వల్ల ప్రమాదాలు తక్కువే కానీ, నెగెటివ్ థింకింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువ. కాబట్టి రోజు మీకు మీరు చెప్పుకోండి. ఈ 3 లైన్‌లు మీ నోట్స్‌లో రాసుకొని రోజు ఒక్కొక్కసారి పొద్దున పూట పడుకోబోయే ముందు ఒకసారి చదువుకోండి. డాక్టర్ మెడిసిన్స్ లాగా. ఆటోమేటిక్‌గా మీ వే ఆఫ్ థింకింగ్ అనేది మారుతది. ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో ఫియర్ పోతుంది. ఫియర్ ఎందుకొస్తదంటే, మనం ఏదన్నా అన్‌నోన్ థింగ్స్‌ని చేయడానికి ట్రై చేసినప్పుడే ఫియర్ ఒస్తది. అది ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల కంగారొస్తది. ఇవన్నీ కలిసి టెన్షన్ ఒస్తది. సో, ఏం చేయబోతున్నాం? ఎగ్జామ్ ఎలా ఉంటది? ఏమేం ప్రిపేర్ అవ్వాలి? ఇవన్నీ మనకు తెలుసనుకో టెన్షన్ ఉండదు. మనం వర్క్ చేస్తే కాన్ఫిడెన్స్ ఒస్తది. ఆ కాన్ఫిడెన్స్‌తో మీరు ఎగ్జామ్‌లో ఈజీగా రాసేస్తారు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ హావ్ ఫేస్డ్ బిగ్గర్ ఛాలెంజెస్ థాన్ ఎనీ ఎగ్జామ్. మీ లైఫ్‌లో చాలా ఎగ్జామ్స్ చూసారు. జీవితం. ఇంకా పెద్ద పెద్ద సమస్యల్ని హ్యాండిల్ చేసొచ్చారు. చదువుకి, జీవితానికి తేడా ఏంటంటేనన్నా, కాలేజెస్‌లో గాని, స్కూల్స్‌లో గాని ముందు సిలబస్ ఉంటది. టీచర్స్ టీచ్ చేస్తారు. రివిజన్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత టెస్ట్ పెడతారు. జీవితం అలా కాదు. జీవితం ముందు టెస్ట్ పెట్టి, తర్వాత లెసన్స్ ఇస్తారు. సో, ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ దాటేసొచ్చారు. అంత కాబట్టి ఎగ్జామ్స్ అనేది ఒక టోల్ ప్లాజా టైప్ అన్నట్టు. ఒక టోల్ గేట్ లాగా. మనం వెళ్తున్నాం. టోల్ గేట్ పే చేయాలి. ఆ టోల్ గేట్ పే చేయడం ఏంటి? మనం చదివి దానికి మినిమమ్ క్రైటీరియా ఏదైతే ఫుల్‌ఫిల్ అవ్వాలో అది ఫుల్‌ఫిల్ చేస్తే టోల్ గేట్ క్లియర్. అంతే. అంతకు మించి ఏముండదు. విజువలైజ్ సక్సెస్ అండ్ రిహార్స్ యువర్ ఎగ్జామ్స్. విజువలైజేషన్ అంటే ఈ యూనివర్స్‌లో ఏది క్రియేట్ అయ్యి ఉన్నా సరే ఇప్పటి వరకు అది ఫస్ట్ ఎవరో ఒకళ్ళ మైండ్‌లో క్రియేట్ అయింది. అది తాజ్ మహల్ కావచ్చు, లేకపోతే చార్మినార్ కావచ్చు, లేదు బుర్జ్ ఖలీఫా కావచ్చు, ఇంకేవైనా టెంపుల్స్ గానీ, హౌసెస్ కానీ, ఏ డిజైన్స్ అయినా సరే. ఆర్టిస్ట్ ఉంటే ముందు మైండ్‌లో అనుకుంటాడు ఇలా డ్రా చేయాలి అని. తర్వాత పెన్ను, పేపరు యూజ్ చేస్తారు. అలాగే ఆర్కిటెక్చర్‌లు కూడా డిజైను వాళ్ళు ముందు మైండ్‌లో అనుకుంటారు. అంతే హౌస్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు కూడా అంతకుముందు ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని ఒక ఫ్రేమ్ డెవలప్ చేసుకుంటారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. దాన్ని బట్టి డిజైనర్‌కి చెప్తే డిజైనర్ ఫ్రేమ్ చేస్తారు. సేమ్ ఇది కూడా అంతే. మీరు చేయాల్సింది ఏంటంటే విజువలైజ్ సక్సెస్ అండ్ రిహార్స్ యువర్ ఎగ్జామ్స్. మీరు రోజు ఒక అరగంట ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నారని ఫీల్ అయ్యి ఏవైనా ఒక 2 క్వెషన్‌లు తీసుకొని అన్ని సబ్జెక్టులు మీకు ఏదైతే డిఫికల్టో అది రాయడం మొదలుపెట్టండి. సేమ్ ఆ ఫియర్ అనేది పోద్ది ఆటోమేటిక్. మైండ్ అనేది మెంటల్‌గా రెడీ అయిపోతుంది. నేను కూడా జనరల్‌గా అదే చేస్తాను. క్లాస్‌కి వెళ్ళబోయే ముందు క్లాస్‌లో ఏం చెప్పాలి, ఏంటి అనేది ఇంటి దగ్గరే రిహార్సల్ యేసుకొని క్లాస్‌లోనే ఉన్నాను, ఇలా చెప్తున్నాను, ఇది చెప్పాలి, దీని తర్వాత ఇది చెప్పాలని అట్‌లీస్ట్ 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను. దానివల్ల ఏమవుతదంటే, మన మధ్యలో ఆ రోజులో ఏమేం జరిగినా సరే, మన అన్‌ఎక్స్‌పెక్టెడ్ డిసప్పాయింట్ చేసే థింగ్స్ జరిగినా సరే, నీ క్లాస్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకని? నువ్వు ఆల్రెడీ రిహార్సల్స్ చేసావు. ఈ మధ్యలో చాలా చిన్న విషయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా మీరు ఎగ్జామ్స్‌ని కూడా విజువలైజ్ చేసుకొని, మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు, బాగా రాసారు, మీ సార్ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, మీ పేరెంట్స్ అప్రిషియేట్ చేశారు అని గనక విజువలైజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మోటివేషన్ వస్తది. దాంతో డైలీ మీరు వర్క్ చేయొచ్చు. అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రేడ్స్ డస్ నాట్ డిఫైన్ యూ. గ్రేడ్స్ అనేవి మనని డిఫైన్ చేయలేవు. వాల్యూ ఏదో 2 గంటలు రాసే ఎగ్జామ్ డిఫైన్ చెయ్యవు. అవేం డిఫైన్ చేస్తాయంటే, ఆ ఇచ్చిన క్వెషన్ పేపరు లేకపోతే సిలబస్‌కి మనం ప్రిపేర్ అయ్యామా లేదా అనేది డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఎగ్జామ్స్ అనేవి చాలా చిన్నవి. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. స్టడీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్జామ్స్ వస్తాయి. లేదు స్టడీస్ మానేస్తే రియల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వస్తాయి. స్కూల్లోకి, కాలేజీల్లోనూ లైఫ్‌లో తేడా ఏంటంటే చెప్పాను కదా! స్కూలు, కాలేజీల్లో సిలబస్ ఉంటది. ముందు చెప్తారు, తర్వాత ఎగ్జామ్ పెడతారు. లైఫ్ ముందు ఎగ్జామ్ పెట్టి తర్వాత లెసన్ ఇస్తది. కాబట్టి ఎగ్జామ్స్ అనేవి ఇట్స్ ఎ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ లైఫ్. టెన్షన్ పడాల్సిందేమీ లేదు. జస్ట్ మీ ఒక సబ్జెక్ట్ ప్రాబ్లమ్ అయితే ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీని కలవండి పర్సనల్లీ. సార్ నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. నేను కొత్త. ఇవి అసలు నాకేం తెలియట్లేదు. ఎలా ప్రిపేర్ అవ్వమంటారు? ఎలా ప్రిపేర్ అయితే నేను ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
మీరు సార్ని అడగొచ్చు. లేదు సార్ నేను సార్ దగ్గరికి వెళ్ళలేను, నాకు భయం అంటే చాట్ జీపీటీని గానీ, జెమినైని గానీ అడగండి. అవి గైడ్ చేస్తాయి. దాంట్లో స్టడీ అండ్ లెర్న్ మోడ్స్ ఉంటాయి. దాంట్లోకెళ్ళి అడగండి. అవి ప్రాపర్‌గా ఒక అసిస్టెంట్ లాగా మీకు హెల్ప్ చేస్తాయి. తర్వాత ఈ ఎగ్జామ్స్ ఇవి వస్తున్నప్పుడు చూడాల్సిన పనేంటంటే టూల్స్, రిసోర్సెస్ ఉన్నాయా లేవా మన దగ్గర? ఏంటి సార్ టూల్స్, రిసోర్సెస్ అంటే పాస్ట్ ఎగ్జామ్ పేపర్సు, మన స్టడీ మెటీరియల్లు. ఇప్పుడు అందరూ కూడా మాక్సిమం గూగుల్ క్లాస్ రూమ్స్ ఇస్తున్నారు. ఆ గూగుల్ క్లాస్ రూమ్స్‌లోనే స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్‌లో కూడా చాలా మంది లోడ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్‌లో కూడా వీడియోస్ ఉంటాయి. రైట్. అన్నీ చూడాల్సిన పని లేదు. చూడండి ఖాళీగా ఉన్నప్పుడు. మీకు ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్స్. వాళ్ళు చెప్పిన విషయాలు నేర్చుకోండి. అందరూ కనెక్ట్ అవ్వకపోవచ్చు. మీకు కనెక్ట్ అయ్యేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. మీకు నచ్చేలాగా చెప్పేవాళ్ళు. సో ఎన్ఐటీస్ నుంచి చెప్పే ప్రొఫెసర్లు ఉంటారు, ఐఐటీ నుంచి ఉంటారు, నార్మల్ కాలేజెస్ నుంచి ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. కొద్దిమంది ఇంజినీరింగ్ స్టూడెంట్సే ఆన్లైన్ క్లాసులు చెప్తూ ఉంటారు ఫ్రీగానే. వీడియోలు చేసి పెడుతుంటారు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఇంపార్టెంట్ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం అనేది కాదు. నేర్చుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్. ప్రీవియస్ పేపర్స్, స్టడీ యాప్స్ ఏమి ఎక్కువ అవసరం లేదు, కానీ ఏదో ఒకటి జీపీటీ జనరేట్ చేసుకోండి. సిలబస్ ఇవి యూజ్ చేసి దాని నుంచి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత సపోర్ట్. తెలియకపోతే అడగండి. మొహమాట పడదు. మీ టీచర్స్ని అడగండి, మీ ఫ్రెండ్స్ని అడగండి, ఆన్లైన్లో అడగండి. అవసరమైతే కాలేజీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళైనా అడగండి. అయితే జనరల్‌గా ఎగ్జామ్స్ అయితే మేనేజ్మెంట్ వాళ్ళకి పెద్ద వాళ్ళతో పని ఉండదు. రైట్. ఫ్యాకల్టీకే క్వెషన్‌లు, ఆన్సర్‌లు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది. నా ఉద్దేశం ఏంటంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, నేర్చుకోండి. మీకన్నా చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకన్నా వాళ్ళ దగ్గర బాగా ఉంది అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి రెడీగా ఉంది. నేర్చుకోవడం అంటే క్లాస్ రూమ్‌లో కూర్చొనో, పుస్తకాలు చదివో, టీచర్ల నుంచో నేర్చుకోవడమే కాదు. మనం డైలీ లైఫ్‌లో చాలా విషయాలు బయట నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో మీకు నచ్చిన కాన్సెప్ట్స్ మీరు డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యేయి ప్రాక్టీస్ చేస్తే నేర్చుకోవచ్చు. అయితే అన్నీ బానే ఉంటాయి గానీ ప్రిపేర్ అవుతారు, వెళ్తారు, కానీ ఎగ్జామ్ డే చేయాల్సిన పనేంటంటే ఇప్పుడు ఏవైతే చేస్తున్నారో అవన్నీ రివర్స్ చేయాలి మనం. జనరల్‌గా మిడ్‌నైట్ దాకా చదవడం ఆపేయాలి. అలాగే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు బయట తినకూడదు. పానీపూరీలు, పిజ్జాలు, లేకపోతే ఫంక్షన్‌లు ఉన్నాయని పార్టీలకి ఇలా వెళ్ళొద్దు. ఎగ్జామ్స్ టైమ్‌లో ఎవరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు ఫ్రెండ్స్‌కి, పార్టీలకి, రిలేటివ్స్‌కి కూడా. సో ప్రాపర్‌గా నిద్రపోండి, లైట్‌గా తినండి. డోంట్ టేక్ హెవీ ఫుడ్. మార్నింగ్ టైం కూడా ఎగ్జామ్ టైమ్‌లో హెవీ తినొద్దు. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు. దానివల్ల పద్దాకలా వాటర్ అవుతాయి, గొంతు ఎండిపోతూ ఉంటది. బయటికెళ్తానంటే పంపించరు, ఇబ్బంది అవుతది. సో ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళేటప్పుడు మీ వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోండి. ఇంకొక వెరైటీ విషయం ఏంటంటే ఎగ్జామ్ 10 కంటే 10:10కి వస్తారు. రావడంలో కూడా హాల్ టికెట్ మర్చిపోయి, పెన్ను మర్చిపోయి, క్యాలిక్యులేటర్ బ్యాగ్‌లో పెట్టుకొని అదరాబదరా వస్తారు. ఎప్పుడు అలా చేయకండి. ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ముందే ఉండండి ఎగ్జామ్ హాల్‌లో. ఆ ఉండడం వల్ల 10 నిమిషాలు ముందుండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ మైండ్ అనేది ఆ ఎన్విరాన్మెంట్‌కి అడాప్ట్ అవుతది. సో ఆ వాతావరణం, ఆ ఎయిరు, ఆ అట్మాస్ఫియర్ అనేది మన బ్రెయిన్ అబ్జర్వ్ చేసుకుంటది. దానివల్ల మనం ఆన్సర్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. టెన్షన్ ఉండదు. లేట్‌గా వస్తే టెన్షన్ ఉంటది. హాల్ టికెట్ లేదని, డ్రెస్ కోడ్ లేదని, తర్వాత క్యాలిక్యులేటర్లు ఏవీ లేవని మళ్ళీ అటు ఇటు పరిగెత్తుతూ టెన్షన్ పడకూడదు. అందుకే వచ్చేటప్పుడే అన్నీ తెచ్చుకోవాలి. ప్లాన్ యువర్ టైమ్ పర్ సెక్షన్. క్వెషన్ పేపర్ ఇచ్చారు కదా అని పొలోమని రాయడం మొదలు పెట్టకూడదు. క్వెషన్ పేపర్‌లో ఎన్ని క్వెషన్‌లు రాయాలి మనం, మనకున్న టైం ఎంత, దాన్ని బట్టి ఈక్వల్‌గా ఒక్కొక్క క్వెషన్‌కి ఎంత రాయాలి అని. 1 మార్క్ అయితే 1 మార్క్‌కి రాయాలి. 10 మార్కులకి రాసినట్టు రాయకూడదు. 10 మార్కులకి రాసినట్టు రాసినా 1 మార్కే ఏస్తారు. గుర్తుపెట్టుకోండి. సో రాసేటప్పుడు కీ పాయింట్స్ రాయాలి. ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు స్టూడెంట్ 15, 20 పేపర్లు రాస్తాడు ఆన్సర్. మార్కులు చూస్తే 3, 4 ఉంటాయి. ఏంటి సార్ ఎందుకు అంటే అడిగిన క్వెషన్ ఒకటి, వీళ్ళు రాసింది ఒకటి. ఎగ్జామినర్ 0 ఏసేస్తారు. కరెక్ట్ కాకపోతే. కొద్దిమంది ఉంటారు
ఆ రాసేది 15 పేజెస్ 10 పేజెసే ఉంటాయి, కానీ 60 అవుట్ ఆఫ్ 60 ఉంటాయి. ఎందుకని? ఆ క్వశ్చన్‌కి ఏదైతే ఆన్సర్ కావాలో అది యాజ్ ఇట్ ఈస్‌గా వీళ్ళు రాస్తారు. ఎక్స్ట్రాలు రాయరు, సంబంధం లేనివి రాయరు. రైట్? దానివల్ల అడ్వాంటేజ్ అవుతుంది. సో చూసుకోవాలి. స్టార్ట్ విత్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది ఆబ్జెక్టివ్ పేపర్ అయినా, డిస్క్రిప్టివ్ పేపర్ అయినా, ఏదైనా సరే ఈజీ క్వశ్చన్‌లు ముందు ఆన్సర్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈజీ చేయొచ్చు. అయితే ఈజీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక 4 ప్రాబ్లమ్స్ ఈజీ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తది. తర్వాత డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అలా గాకుండా ఓన్లీ డిఫికల్ట్ ప్రాబ్లమ్సే పట్టుకు కూర్చుంటే, ఒక్కటి కూడా సాల్వ్ చేయకపోతే భయమేస్తుంది. 1 అవర్‌కి ఒక ప్రాబ్లమ్ కూడా చేయలేకపోయానని. సో ఒక్కొక్కసారి క్వెషన్ పేపర్ అనేది మన ఎక్స్‌పెక్టేషన్స్ దాటి ఉంటది. మనం ఒకటి ప్రిపేర్ అయ్యి ఎళ్తాం. అక్కడ ఇంకొకటొస్తది. సడెన్‌గా ఇది చూడగానే టెన్షన్ వచ్చేసి మనకి చదివింది కూడా మర్చిపోతాం. సో అలాంటప్పుడు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఒక క్వెషన్ పేపర్‌ని అలా పెట్టేసి ఒక 2 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. ఎప్పుడైతే మీరు రిలాక్స్ మోడ్‌లో ఉంటారో, బ్రెయిన్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వడం మొదలుపెడుతుంది. ఎందుకంటే ఆ క్వెషన్ పేపర్‌లో అసలు మీకు ఏమి తెలియనివి ఏమి ఉండవు. కాకపోతే మీరు అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు. అవి మీ క్లాస్‌లో సార్ చెప్పుండొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తుంటే నువ్వు వినుండొచ్చు. ఆ విషయాలన్నీ బ్రెయిన్‌లో ఉంటాయి. అవి ఎప్పుడు బయటకొస్తాయంటే, దాన్ని కూల్‌గా ఉంచినప్పుడు. టెన్షన్ పెడితే అది వర్క్ చేయదు. క్లోజ్ చేసేస్తది డోర్స్. కోఆపరేట్ చేయదు. కాబట్టి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని, తర్వాత నిదానంగా తీసి, మనకు తెలిసినవి ఏమేమి ఉన్నాయో పెన్సిల్‌తో మార్క్ చేసుకొని, 1, 2 క్వెషన్‌లు రాయంగానే ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే మిగిలినవి మొత్తం రాసేస్తారు. ఎలా అంటే, ఆ 2 రాసిన కాన్ఫిడెన్సు బ్రెయిన్‌కొస్తది, మీకొస్తది. మీ నుంచి బ్రెయిన్‌కొచ్చి, బ్రెయిన్ అంతకుముందు దానికి తెలిసిన విషయాలన్నీ తీసుకొచ్చేస్తది. ఆ క్వెషన్స్ గురించి. ఆటోమేటిక్‌గా రాసేస్తది. అది. రైట్? తర్వాత జనరల్‌గా చేసే మిస్టేక్స్. ప్రిపరేషన్‌లో గాని, ఎగ్జామ్‌లో గాని. ప్రొక్రాస్టినేషన్ అండ్ క్రామింగ్. ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదాలు వేసుకు వెళ్తాం. రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే, ఇయాల బిజీగా ఉన్నాం, ఇయాల క్రికెట్ మ్యాచ్ ఉంది, ఫ్రెండ్ పిలిచాడు అని. ఇక వెనక్కి పోయిన కొద్దికి ఏమవుతది, టెన్షన్ పెరుగుతది. ఏం చేయాలో తెలీదు. ఆ టెన్షన్‌లో ఎలాగైనా ఈ క్వెషన్ నేర్చుకోవాలని బట్టి పడటం మొదలుపెడతాం. సో ఆ బట్టి పట్టడం అనేది కొంచెం టెన్షన్ వస్తే మర్చిపోతాం, ఉపయోగం ఉండదు. తర్వాత పాసివ్ రీడింగ్ ఓన్లీ. చాలా మంది చేసే పని ఏంటంటే, రేత్రి పగలు చదువుతా ఉంటారు గానీ మార్కులు చూస్తే ఏమీ రావు. కారణం ఏంటంటే, వాళ్ళు చదువుతారు కష్టపడి. కాకపోతే ఏంటంటే పాసివ్ రీడింగ్. పాసివ్ రీడింగ్ అంటే పుస్తకం తీసుకొని చదువుతానే ఉంటారు. ఎప్పుడు చదువుతా పోతే ఏమీ రావు. చదివింది మళ్ళీ రాయాలి. అంతకుముందు చెప్పుకున్నాం కదా, యాక్టివ్ రీడింగ్ ప్రాసెస్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, పక్కన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, బుక్ క్లోజ్ చేసి రీకలెక్ట్ చేయడం, ఎగ్జామ్ లాగా ఊహించుకొని ఆన్సర్‌లు రాయడం. ఇవి యాక్టివ్ రీడింగ్ మెథడ్స్. ఈ యాక్టివ్ రీడింగ్ మెథడ్స్ అనేవి మీరు గంట వర్క్ చేస్తే, 2 గంటలు వర్క్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్‌కి అయిపోతది. నాట్ మోర్ దెన్ దట్. 2 అవర్స్ యాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్ వాడితే సరిపోతది. మీరు పాసివ్ మెథడ్స్ 10 గంటలు సబ్జెక్ట్ చదివినా ఏమీ రాయలేరు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి. నెగ్లెక్టింగ్ స్లీప్ అండ్ సెల్ఫ్ కేర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో జనరల్‌గా ఈ డ్రెస్ కోడ్ ఎందుకు అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఎందుకు సార్ పొద్దున్నే ఇబ్బంది పెడతారు మమ్మల్ని ఎగ్జామ్స్ అప్పుడు కూడా అని. ఏమీ లేదండి. మనం ఎలా డ్రెస్ చేసుకుంటామో, ఎలా రెడీ అవుతామో, మన మైండ్ కూడా అలాగే రెడీ అవుతది. అందుకనే ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో రమ్మనండి. ఈ ప్రాపర్‌గా రెడీ అయినప్పుడు ఏమవుతదంటే, మిగిలినయన్నీ సెట్ అవుతాయి. మన మైండ్ గూడా. దాని ప్రకారం వస్తది. జనరల్‌గా చేసేదేంటి, సెల్ఫ్ కేర్ ఉండదు. అంటే అలా పొద్దున్నే లేసేసి బ్రష్ చేసుకొని వచ్చేస్తుంటారు. స్నానము ఉండదు, నీట్‌నెస్ ఉండదు, ఏమీ ఉండదు. దానివల్ల ఏమవుతది, మీకే ప్రాబ్లమ్ అవుతది. మిగిలిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది. తర్వాత ప్రాపర్‌గా నిద్రపోరు. అర్ధరాత్రి దాకా సినిమాలు చూడడమో, లేకపోతే అర్ధరాత్రి దాకా రికార్డులు ఉన్నాయని రాయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే మిస్టేక్స్ చేస్తున్నారని నేను అంటలేదు. అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటున్నాను. రైట్? సో స్లీప్‌ని పాడు చేసుకోవద్దు. స్లీప్ చాలా ఇంపార్టెంట్. అలాగే మీ గురించి మీరు కేర్ తీసుకోండి. అలాగే నెగెటివ్ సెల్ఫ్ టాక్. నెగెటివ్ సెల్ఫ్ టాక్ అంటే మనం ఏం చదివినా గుర్తుండదు,
ఇప్పుడు ఇంతే. ఇలా కొంతమంది ఉంటారు. ఎప్పుడు వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు. అంతా నెగెటివే జరుగుతదని. సో, వెరీ సింపుల్ అండి. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది, పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది. మనం ఏ దృష్టితో అయితే చూస్తామో అవే కనిపిస్తాయి మనకి. మనం నెగెటివ్ మైండ్ సెట్‌లో ఉంటే ఆ నెగెటివ్ విషయాలే కనపడతాయి అన్నిట్లో. పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉంటే పాజిటివే కనపడతాయి. సో, ఎదుటి వాళ్ళలో మిస్టేక్‌లు వెతికే మైండ్ నీకుందనుకో, ప్రతి వాళ్ళలో గాంధీ నుంచి మదర్ తెరెసా లేకపోతే అబ్దుల్ కలాము ఎంత గొప్ప వాళ్ళని చూపించినా సరే, వాళ్ళల్లో నీకు మిస్టేక్సే కనపడతాయి. ఎందుకంటే నీ మైండ్ అలా ట్యూన్ చేసుకున్నావు. అదే పాజిటివ్ మైండ్ సెట్ ఉందనుకోండి, ఎదుటి వాళ్ళలో నెగెటివ్ విషయాలు వదిలేసి పాజిటివ్ విషయాలు తీసుకుంటాం. అవి నీ లైఫ్‌కి యూజ్ అవుతాయి. సో, ఇవి వదిలిపెట్టాల్సింది. ప్రొక్రాస్టినేషను, పాసివ్ రీడింగ్, యాక్టివ్ రీడింగ్ నేర్చుకోండి. తర్వాత ప్రాపర్‌గా హెల్త్ కేర్ తీసుకోండి. ఫుడ్ గురించి గానీ, రెస్ట్ గురించి గానీ. నెగెటివ్ పీపుల్‌కి దూరంగా ఉండండి. పొద్దున్నే న్యూస్ పేపర్‌లు చదవొద్దు. ఎందుకండి సార్ అంటే, న్యూస్ పేపర్‌లో నెగెటివ్ న్యూసే హైలైట్ అండి. ఒకప్పుడు ఎక్కడో ఉండేవి వెనకమాల. మంచి న్యూస్ ముందుండేవి. ఇప్పుడు ఏవైతే అవార్డ్సు, మెయిన్ న్యూస్ ఉన్నాయో అవన్నీ లోపలికెళ్ళిపోయినాయి. ఇవి ఏవైతే నెగెటివ్, క్రైమ్ న్యూసు ఇవన్నీ ఉన్నాయో అవి ఫ్రంట్ పేజ్‌కొచ్చేసినాయి. సో, అవి చదవడం వల్ల మార్నింగే మన బ్రెయిన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో, కాబట్టి ఏ న్యూస్ అవసరమో అదే చదవండి. అన్నీ లోడ్ చేయకండి బ్రెయిన్. తర్వాత ఇది ఇంటరాక్టివ్ ఎక్సర్‌సైజ్. అంటే ఈ సెషన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది. కూర్చొని ఒక 2 మినిట్స్ మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ అవుతున్నారో ఆ ఏరియా నోట్ చేయండి. సపోజ్ మ్యాథమెటిక్సా, ఫిజిక్సా, పీపీఎస్సా, లేకపోతే బీఈఈయా, ఇంగ్లీషా, ఏ సబ్జెక్ట్‌లో మీకు ఇబ్బందిగా ఉందో అవన్నీ నోట్ చేయండి. తర్వాత దీన్ని ఎవరి దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు? సార్‌ని అడిగి తెలుసుకోవచ్చా? ఫ్రెండ్స్‌ని అడిగి తెలుసుకోవచ్చా? లేదు ఆన్‌లైన్‌లో చాట్ జీపీటీ గాని, జెమినై చాట్ బాట్స్ వాడొచ్చా? ఎవరి నుంచి తెలుసుకోవచ్చు అనేది చూసి దాని ప్రకారం నేర్చుకోండి. సో, ఫైనల్‌గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే నాన్న, స్టార్ట్ ఎర్లీ, ఫాలో ఏ స్ట్రక్చర్డ్ ప్లాన్. ర్యాండమ్‌గా కాదు. ఏదో అంటారు తెలుగులో గుడ్డేదో చెవిలో పడ్డట్టు. అంటే ఇక తలకాయ ఉంచుకొని ఎల్లెల్లెల్లలా ఊపుకుంటా మొత్తం తోసుకుంటా పోవడం కాదు. ముందు ఒక ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం స్టడీ అనేది కొంచెం ఎర్లీగా మొదలుపెట్టండి. అంతేకాని రేపు ఎగ్జాము, ఎల్లుండి ఎగ్జామ్ అనంగా ఇవాళ స్టడీ మెటీరియల్ ఉందా? ఇంపార్టెంట్ క్వెషన్‌లేంటి? ఏవడిగారు? ఇవి వెతకటం మొదలుపెడితే ఇంకంతే సంగతి. సో, ఆల్రెడీ ఇంకా 2 వీక్స్ ఉంది మనకి. రైట్? మీకెంత టైం ఉంటే అంత టైం. మీరు చేయాల్సిందేంటంటే ఒక వీక్ రివిజన్ చేయండి. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మోడల్ ఎగ్జామ్స్ లాగా రాయండి. రోజు ఒక 2 క్వెషన్స్ చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేయండి. అలాగే ఒక 4 మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్. ఎంతైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేయగలరు. సో, యాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్. సమ్మరైజ్ అంటే ఒక 2 పారాగ్రాఫ్‌లు, 3 పారాగ్రాఫ్‌లు ఉంటే దాన్ని ఒక 4, 5 బుల్లెట్ పాయింట్స్‌లో రాయగలగాలి మీ ఓన్ వర్డ్స్‌లో. అలాగే మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ కాలేజీ వెబ్‌సైట్‌లో ఉంటాయి. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంటాయి. మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీని అడిగితే వాళ్ళైనా ఇస్తారు. అవి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యం అండి ఎగ్జామ్సు, మార్కులు వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు. మీరు అన్నిటికన్నా ఎక్కువ. ఈ ఎగ్జామ్సు, మార్కులు, చదువులు వీటన్నిటికన్నా ఎక్కువ మీరు. కాబట్టి మీ గురించి మీరు కేర్ తీసుకోండి. బీటెక్ అనేది 4 ఏళ్లే ఉంటది. ఎగ్జామ్స్ అనేవి ఒక వారం వచ్చిపోతుంటాయి. కానీ మీతో మీరు బతికున్నంత కాలం ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు బతికుంటే అన్నేళ్ళు మీరు మీ బాడీతో కలిసి ఉండాలి. సో, మీ బాడీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తది. తర్వాత మన దగ్గర ఎన్నున్నా ఉపయోగం ఉండదు. సో, అందుకే అంటుంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అది మర్చిపోకండి. సో, కాబట్టి ప్రాపర్‌గా నిద్రపోండి. ప్రాపర్ ఫుడ్ తీసుకోండి. ప్రాపర్ రెస్ట్ తీసుకోండి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళొద్దు. ఎవరితో కూడా గొడవలు పడొద్దు. రైట్? ఎగ్జామ్స్ టైమ్‌లో టూర్‌లు ప్లాన్ చేయొద్దు. అలాగే సాధ్యమైనంత వరకు మిమ్మల్ని
ఇబ్బంది పెట్టే వాళ్ళకు దూరంగా ఉండండి. స్ట్రెస్ ఇచ్చే విషయాల జోలికి వెళ్ళకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. రైట్? ఫైనల్‌గా మీరు ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్? సో, ఏం చేయాలి సార్ తర్వాత ఇక్కడి నుంచి అంటే, సింపుల్ పెన్ను, పేపర్ తీసుకొని మీరు ఏవేవైతే కీ పాయింట్స్ చదవాలనుకున్నారో వాటిని నోట్ చేసుకోండి. మీ గ్రూప్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి డిస్కస్ చేసి ప్లాన్ చేయండి. తర్వాత చదువు. దాంతో మీరు హ్యాపీగా మీ స్టడీస్‌ని ఎంజాయ్ చేయొచ్చు.